శ్లోకాల మీద వివరించేద్దాం. మనం చెప్పినటువంటి అధ్యాయం పేరు జ్ఞానయోగం. స్టార్టింగ్లో చెప్పినటువంటి శ్లోకం ఏమిటంటే మయి ఆసక్త మనాపార్థ యోగం యన్మదాశ్రయ అసంచయం సమగ్రం యదా జ్ఞాస్యసి తశృణు. ఇది ఆల్రెడీ మనం చెప్పుకోవడం అయింది. ఎవడైతే సాధన చేస్తున్నాడో యోగాభ్యాసం చేస్తున్నాడో ఆ సాధన చేయటమే కాదు, ఏముండాలి, ఆసక్తి కూడా ఉండాలి. ఏమిటి ఆసక్తి? మయి ఆసక్త ఆత్మబంధు గారు మరొకసారి చెప్తున్నాం శ్లోకాన్ని. మయి ఆసక్త మనాపార్థ యోగం యుంచన్మదాశ్రయ. మనం సాధన చేసేటటువంటి సాధనకి యోగము, సాధన అంటలేదు ఆయన, యోగము అంటున్నారు. మనం యోగం చేస్తున్నాం. యోగం చేసినటువంటి వాడి యొక్క మనసు ఏముండాలి? మయ్యాసక్త అంటే మన మనసులో భగవంతుణ్ణి తెలుసుకోవాలి, ఆ దేవుణ్ణి పొందాలి అనేటువంటి ఆసక్తి ఉండాలి. కేవలం ఆసక్తి లేకుండా యోగం చేసినందువల్ల ప్రయోజనం లేదు. అందుకని మయ్యాసక్త మనాపార్థ అంటే నా యందు ఆసక్తి అంటే ప్రేమ లేక భక్తి. దేవుడి మీద భక్తి కావాలంటారు కదా, భక్తి లేకపోతే లేదు. అంటే దేవుడి మీద ఏముండాలి మనకి? భక్తితో కూడిన యోగం, భక్తితో కూడినటువంటి యోగం, అలాగే జ్ఞానంతో కూడినటువంటి యోగం. అందుకని మొదటి నుంచి కూడా భక్తి ఉండాలి, జ్ఞానము కూడా ఉండాలి. యోగం చేసేటటువంటి వాడికి మయ్యాసక్త మనాపార్థ యోగం యుంజన్మదాశ్రయ అంటే ఆయన్ని ఆశ్రయించాలి. అసంచయం సమగ్రం యదా జ్ఞాస్యసి తశృణు. ఇంకొక విషయం ఏంటంటే సాధన చేసేటటువంటి యోగం చేసేటటువంటి సాధకుడికి అసంచయం సమగ్రం మాం అంటే దేవుడు అంటే ఏమిటి అనేటువంటిది ఏ చీమ తలకాయ అంత కూడా సందేహం ఉండకూడదు, అంత సంచయం ఉండకూడదు. అసంచయం దేవుడు అనగానే మనకి మన మతంలో అనేక దేవుళ్ళని చూపెడుతున్నారు. ఇందులో ఏది దేవుడు, ఏ దేవుడో తెలియకుండా ఎవరికి నచ్చినటువంటి విధానంలో వాళ్ళు దేవుడిని ఆశ్రయిస్తున్నారు. అందులో దెబ్బలాటలు పోరాటాలు కూడా జరుగుతున్నాయి. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని చెప్పేసి పోరాడుకుంటూ ఉన్నారు. అంటే అక్కడ ఏమున్నట్టు? సంచయం ఉంది. అతని ఉద్దేశంలో అతని దేవుడు గొప్పవాడు, ఇతని ఉద్దేశంలో ఇతని దేవుడు గొప్పవాడు. అంటే ఏముండకూడదు? సంచయం ఉండకూడదు. అసంచయం సమగ్రమం, సమగ్రంగా తెలుసుకోవాలి. దానికే సత్సంగం. సాధన చేస్తున్నాం సరిపోయింది, ఏదో పుస్తకాలు చదువుతున్నాం, కానీ ఎక్కడో దుక్కుని ఇంకా ఏదో రకమైనటువంటి సందేహాలు ఉంటూ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు ఏమని చెప్తున్నాం? ఈ శరీర ప్రాణమానసాదుల్ని దాటుకుంటూ వెళ్ళిన తర్వాత ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో ఆత్మే దేవుడని చెప్పుకుంటున్నాం. ఆత్మ, పరమాత్మ, బ్రహ్మం. అంటే మన శరీరంలో ఉన్నటువంటి దేవుడికి ఆత్మని, ఈశ్వరుడులో ఉన్నటువంటి దేవుడికి పరమాత్మ అని పేరు. అంటే ఈశ్వరుడులో ఉన్నటువంటి దేవుడు, జీవుడిలో ఉన్నటువంటి దేవుడు. ఈ జీవుడిలో ఉన్నటువంటి దేవుడికి దేవుడే ఉన్నట్టు దేవుడి చుట్టూరు మరి ఉపాధి ఉంది కదా. అట్టి మాదిరిగానే ఈశ్వరుడిలో ఉన్నటువంటి దేవుడి చుట్టూరు ఉన్నటువంటి ఉపాధికి మాయ అని పేరు, జీవుడిలో ఉన్నటువంటి దేవుడి చుట్టూరు ఉన్నటువంటి ఉపాధికి అవిద్య అని పేరు. అంచేది మనలో ఉన్నటువంటి దేవుడికి ఏముంది? ఉపాధి ఉంది. ఉపాధిని తొలగించాలి.
అలాగే ఈశ్వరుడులో ఉన్నటువంటి దేవుడికి ఈశ్వరుడికి చుట్టూరు ఉన్నటువంటి ఉపాధిని తొలగించాలి. ఉపాధి ఉన్నంతసేపు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దేవుడి దర్శనం అవుతూ ఉంటుంది. ఉపాధి పోతే ఇంకొకటే, ఇంక అందులో ఏ రకమైనటువంటి సంశయం ఉండదు. అన్ని సందేహాలు నివారణ అయిపోతాయి. అంచేది ముందు మనలో ఉన్నటువంటి దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే మనం భక్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి, యోగం కూడా ఉండాలి. ఈ రకంగా జ్ఞానం తేహం చ విజ్ఞానం ఇదం వక్ష్యామ్య శేషత. ఈ అధ్యాయంలో ఈ రకమైనటువంటి సందేహ నివారణం జరిగేటటువంటి విషయాలన్నీ చెప్తారట. జ్ఞానం తేహం చ విజ్ఞానం, జ్ఞానంతోనూ విజ్ఞానంతోనూ కూడినటువంటి ఇదం వక్ష్యామ్య చేసేద. యజ్ఞాత్వా నేహ భూయో అన్యజ్ఞాతవ్యం అవశిష్యతే. ఇంకా అతను ఇంకొక సందేహం లేకుండా ముక్తిని పొందుతాడు. అయితే ఈ రకమైనటువంటి జ్ఞానం, ఈ సిద్ధి పొందాలంటే మనుష్యాణం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధి. అయితే ఈ విషయంలో సందేహరహితంగా దేవుడు ఇక్కడ ఎలా ఉన్నాడు, ఈ లోపల ఉన్నాడన్నటువంటి విషయం అందరూ ఆమోదించారు. ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా దేవుణ్ణి బయట ఉన్నట్టుగానే చూస్తున్నారు. ఎంతమంది? మనుష్యాణం సహస్రేషు, అందరూ అటే ఉన్నారు, మొత్తం అటే తిరుగున్నారు. ఆయనే చెప్తున్నాడు ఆ విషయం. మనం చూస్తున్నాం, ఆయన శాస్త్రం కూడా చెప్తుంది. మనుష్యాణం సహస్రేషు, అందరూ కూడా అటు తిరిగే ఉన్నారు. చాలా ప్రబలంగా కనపడుతుంది, ఆకర్షణగా కనపడుతుంది, హాయి అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళని చూసినప్పుడు మనం కూడా అందులో పోయి కలిసిపోదారని అనిపిస్తుంటుంది. ఎందుకంటే చక్కగా బోళ్ళంతా ప్రసాదాలు పెడతారు, బోళ్ళు అడవడి ఉంటుంది, బోళ్ళు అవారం ఉంటుంది. చేత ఈ రకంగా లోపలికి వెళ్ళి ప్రత్యేగాత్మ పరమాత్మల ఏకత్వమైనటువంటి బ్రహ్మమును పొందాలి, తెలుసుకోవాలి అనేటువంటి వాడికి ఎక్కడో 1000 మందిలో ఏ ఒక్కడో అలాంటి బుద్ధి పడుతుందట. మనుష్యాణం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధి. అలా బుద్ధి పుట్టి ఉపదేశం పొంది సాధన చేస్తున్నటువంటి వాళ్ళు కూడా యతతామపి సిద్ధానం కచ్చిన్ మాం వేతి తత్వత. అందరికీ యథార్థం సందేహరహితంగా ఇదే రైట్ నాకు తెలిసింది అని అనలేరట. అలా తెలిసినటువంటి వాడే ముక్తిని పొందుతాడు. అంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి వేలాది మందిలో ఏ ఒక్కడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అలా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వేలాది మందిలో ఏ ఒకానొకడో యథార్థంగా తెలుసుకుంటాడు. అంటే 2 రకాలుగా మనుష్యాణం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయ్య. సిద్ధయ్య అంటే సిద్ధింపజేసుకోవటం. అలాగే యతతామపి సిద్ధానం కచ్చిన్ మాం వేతి తత్వ. తత్వత అంటే ఆయనలో ఉన్నటువంటి, మనలో ఉన్నటువంటి దేవుడిని. దాన్నే ఇంకా స్పష్టంగా భూమి రాపో అనలో వాయు కమ్మనో బుద్ధిరేవస అహంకారం ఇది ఎమ్మె భిన్న ప్రకృతి రష్టద. ఈ శ్లోకం దాకా కూడా పోయిన వారంలోనే చెప్పుకున్నాం. అంటే భగవంతుణ్ణి 8 ఆవరణలు కప్పిని అని చెప్తున్నారు ఇక్కడ. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారం. ఇవన్నీ భగవత్ స్వరూపాన్ని తెలుసుకోనివ్వకుండా ఆవహించినటువంటివి. ఆవహించినటువంటి వస్తువుకి ఆవరణము అని పేరు. అంటే ఏదైనా ఒక వస్తువుని, ఇప్పుడు దీపం వెలిగించి కొండ దెబ్బతించామనుకోండి, కొండకి ఏం పేరు? ఆ కొండ లోపల ఉన్నటువంటి దీపం యొక్క ఎలుగు బయటికి కనపడనివ్వదు. ఏది కనిపించిన కొండగా చేస్తుంది? కొండ. అందుకని కొండకి ఏం పేరు? ఆవరణము. ఇంకొక పరిభాష ఉపాధి. అంటే కొండ ఉపాధిగా ఉంది, లోపల ఉన్నటువంటి ఎలుగుని బయటికి కనపడకుండా ఆవహించింది. అలాంటిది 1, 2 కాదట. దేవుణ్ణి మరుగుపరిచినటువంటి 8 మూతలు ఉన్నాయట. 8 మూతలు తీయాలి. ఒక మూత తీసినంత మాత్రం చేతనే దేవుడు కనిపించాడు. ఈ 8 మూతలు ఏయో కూడా స్పష్టంగా భూమి, జలము,
అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారతత్వం, అవ్యక్తతత్వం, మహత్తత్వం అని పేర్లు పెట్టి చెప్పారు ఇక్కడ. అవి సమిష్టి. మరి సమిష్టిలో ఉన్నటువంటి వాటిని మనం ఎక్కడ తీయగలుగుతాం? సమిష్టిలోకి వెళ్ళి భూమిని తొలగించేసి పక్కన పెట్టేస్తే హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడిలాగా హిరణ్యాక్షుడు ఏం చేశాడండి? భూమిని తీసేసి చుట్టపెట్టేసి సముద్రంలో ముంచేసాడు అతను. ఇంక భూమి లేదు ఇంకా. అలాగా భూమిని అలాగ ఎవరైనా తీసేసి మోసుకుపోయి సముద్రంలో ముంచేయగలరా? అలాగే ఇప్పుడు మనం భూమిని తీసేయాలి. ఇప్పుడు సముద్రంలో ముంచాడు, ఆ తర్వాత సముద్రం కూడా తీసేయాలి. ఆ సముద్రం తీసేసిన తర్వాత అగ్నిని తీసేయాలి, వాయువుని తీసేయాలి. ఇలా ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్తే అహంకారతత్వము, అవ్యక్తతత్వము, మహత్తత్వము బయట సమిష్టిలోకి వెళ్ళి ఎవ్వరూ తీయలేరు. అంతే. దాన్ని ఇక్కడ మనం వెష్టిలోకి తీసుకొచ్చి వెష్టిలో ఏదేది భూమికి సంబంధించిందో తెలుసుకోవాలి. ఈ పంచభూతాలు ఒక్కొక్క దానికి 5 వస్తువులు నిర్మితమైనవి మన దగ్గర. అంటే ఈశ్వరుడు అంటే మట్టిని తీసుకుని కొండను తయారు చేయటానికి ఎలాగో అట్టి మాదిరిగా మన శరీరాన్ని ఈశ్వరుడు ఎలా నిర్మించారో చెప్పారు. అంటే భూమి నుంచి తయారైనటువంటి ఐదు పరికరాలు, వాటిని పృథ్వీ పంచకము అని పేరు. వాక్కు, పాణి, పాదము, ఉపస్థ, వాయువు. అంటే వీటికి ఏం పేరు? కర్మేంద్రియాలు అంటారు. వాగింద్రియము ఇది దేనితో తయారు చేయింది? భూమి నుంచి. వాక్కు, పాణి, పాద, ఉపస్థ, వాయువులు ఈ 5 కూడా భూమి మట్టితో తయారు చేసినటువంటి పరికరాలు. పృథ్వీ పంచకము జలాన్ని తీసుకుని 5 వస్తువులు తయారు చేశారు. జల పంచకము శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము. ఈ 5 జల పంచకం. అంటే నీటితోడు తయారు చేసినటువంటి వస్తువులు. భూమితో తయారు చేసిన 5, జలంతో తయారు చేసినటువంటి 5. మూడోది అగ్ని పంచకం. స్తోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణం. ఈ 5 కూడా అగ్ని పంచకం. ఇంకా తర్వాత వాయువు వ్యానము, ఉదానము, సమానము, ప్రాణము, అపానము. వీటికి పంచప్రాణాలు అంటారు. ఈ 5 వాయు పంచకం. ఇంకా పైన ఆకాశం. కం వాయు అన్నాడు. వాయువు తర్వాత ఆకాశం. ఆకాశాన్ని తీసుకుని 5 వస్తువులు తయారు చేశారు. చూడండి, ఇక్కడ ఈ తయారైనటువంటి వస్తువులు ఈ పంచభూతాలలో ఏ భూతానికి ఎలాంటి గుణము, ఎలాంటి లక్షణము, ఆ లక్షణాలే ఉంటాయి. ఆకాశం యొక్క లక్షణాలు ఏంటండి? ఖాళీ. ఎన్ని వస్తువులనైనా సరే అందులో పెట్టడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అట్టి మాదిరిగా ఆకాశంతో తయారైనటువంటి జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ 5 కూడా ఆకాశ పంచకం. ఈ ఎన్ని వచ్చినాయి ఇప్పటికి? 5 5లు 25 తత్వాలతో కూడుకున్నటువంటిది పాంచభూతాత్మకమైనటువంటి దేహం. ఈ దేహము లోపల సూక్ష్మభూతాలతో మరొక తయారైంది. దాన్ని సూక్ష్మ శరీరం అంటాం. ఈ సూక్ష్మ శరీరంతో తయారైనటువంటి ఏమిటంటే ఏమన్నాడు ఇక్కడ? అవ్యక్తు, అహంకార, మహత్తత్వాలు అన్నాడు కదా. అంటే మనసు, బుద్ధి, అహంకారం వెష్టిలో. అదే సమిష్టిలో అవ్యక్తతత్వము, మహత్తత్వము, అహంకారం. అంటే మనలో ఏమి దాటాలి? కర్మేంద్రియాలు దాటాలి, జ్ఞానేంద్రియాలు దాటాలి, పంచప్రాణాలు దాటాలి, అంతరేంద్రియాలు దాటాలి, విషయాలు దాటాలి, మనసు, బుద్ధి, అహంకారం కూడా దాటాలి. ఇవన్నీ దాటిపోతే అప్పుడు అన్ని మూతలో తీసేసినట్టు. మనలో ఉన్నటువంటి ఆ ఈశ్వరుని యొక్క అంశమైనటువంటి పచ్చికాత్మ ఏదైతే ఉందో అది మనం చూడాలనుకుంటే ఏం చెయ్యాలి? మూతలు తీయాలి. మూతలు తీయకుండా ఆ మూతనే దాన్ని అనుకుంటే
దాన్ని ఏమంటారు? ఇప్పుడు ఆ మూతలు తీసేసిన తర్వాత ఏ స్వరూపం ఉందో అది మన నిజ స్వరూపం. అది వాస్తవ స్వరూపం. వాస్తవం అంటే ఏంటి? యథార్థమైనటువంటిది. దానికి పుట్టుక లేదు, సావు లేదు, పరిణామం చెందదు, రావడమో పోవడం ఉండదు. అది నిత్య సత్యమైనటువంటి వస్తువు. అది మన వాస్తవ స్వరూపం. అందుకనే ప్రతి వ్యక్తి కూడా నేనున్నాను. నిద్రలో కూడా నేను పోలేదు. చూడండి, నిద్రపోయినప్పుడు కూడా మెలకు వచ్చిన తర్వాత ఎలా ఉందంటే చాలా బ్రహ్మాండంగా నిద్ర పెట్టిందండి, చాలా బాగుందని అంటున్నాం కదా, చాలా సుఖంగా హాయిగా ఉంది అంటున్నాం కదా. అంటే అక్కడ ఎవరు పోలేదు? మనం పోలేదు. మనం నిత్యము ఉన్నాం. కానీ వస్తువులు మాత్రం పోతున్నాయి. నిద్రలోకి వెళ్ళేటప్పటికి ఇవన్నీ పోయినాయి. కానీ అక్కడ ప్రాణం ఉంది, మనము ఉన్నాం. సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఈ ప్రాణం కూడా పోతుంది. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు, పంచప్రాణాలు అన్నీ ఒక్కొక్కటి నిలిచిపోతాయి. అన్నీ నిలిచిపోయిన తర్వాత మన స్వరూపం మాత్రం ఉంటుంది. అక్కడ అహంకారం ఉండదు. అహంకారం అంటే ఏంటండి? అహంకారం అంటే ఏది మన స్వరూపమో దాన్ని మానేసి దీన్ని మనం అనుకోవడమే అహంకారం. నువ్వెవరు అంటే దీన్ని చూపెడుతున్నావు. దీనికి ఏది, ఇది ఎవరు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి ఒక హిస్టరీ ఉంది, దీనికి ఒక స్టోరీ ఉంది కదా. ఆ కొండ ఎలా తయారైంది అని అడిగారు అనుకోండి, చెప్పరా మీరు? కొండ ఎవరు తయారు చేయడు? కొండకు ఒకడు ఉన్నాడండి తయారు చేసినాడు. తయారు చేయడానికి మెటీరియల్స్ కూడా వేరేగా ఉంది కదా. మట్టిని కొండగా చేసినాడు కుమ్మరే. ఆ మట్టిని కొండగా చేయడానికి అనేక పరికరాలు ఉపయోగించాడు అక్కడ. ఈశ్వరుడు కూడా అలాగే చేస్తున్నాడు. అంచేత ఈ శరీరం తయారు చేయడానికి ఇవి 8 మూతలతో కూడుకున్నటువంటి దానికి ప్రకృతి అని పేరు. ప్రకృతి యొక్క పదార్థంతో మనకి ఈ మూతలు తయారు చేసి దెబ్బలించాడు అనమాట. అంచేత మనం స్వరూపాన్ని చూసుకోవాలంటే ఈ మూతలను తొలగించుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. ఈ రకంగా లోపల ఉన్నటువంటి మన స్వరూపం తెలిసింది కదండి, అదే నేను. ఇప్పుడు దానిని మనం మర్చిపోయాం. ఎందుకు మర్చిపోయాము అని వేదం అడిగిందండి. అసలు నీ స్వరూపాన్ని నువ్వు ఎందుకు మర్చిపోయావు? మర్చిపోయి మాట్లాడుకూరుకున్నాడా? మర్చిపోయి ఊరుకోలేదు. ఇంకొక దాన్ని నేను అనుకున్నాడు. ఏమన్నా అర్థమైంది మాట? దానికి ఏం పేరు? అవిద్య, అజ్ఞానము. ఈ అజ్ఞానం ఎప్పుడు ప్రవేశించింది? అసలు ఎందుకు ప్రవేశించింది? దానికి వేదం కూడా సమాధానం చెప్పలేదు. మరేం పేరు పెట్టింది? అనాది. మేము చెప్పలేము అది ఎందుకు ప్రవేశించింది. ఇక్కడ ఎవరిలో ప్రవేశించింది? మన స్వరూపంలో ప్రవేశించింది. మన స్వరూపంలో ప్రవేశించినటువంటి ఆ అజ్ఞానానికి కారణ శరీరము అని పేరు. అంటే ఎవరి గురించి? అందరి గురించి తెలుస్తుంది. ప్రపంచం అంతా తెలుసుకుంటాం, ప్రపంచంలో విషయాలన్నీ తెలుసుకుంటుంటాం, కానీ మన స్వరూపాన్ని తెలుసుకోం. అంటే మన స్వరూపాన్ని ఏది ఆవహించింది? అవిద్య ఆవహించింది. దానికే కారణ శరీరము. కారణ శరీరం ఆవహించడం వల్ల సూక్ష్మ శరీరం వచ్చింది. సూక్ష్మ శరీరం రావడం వల్ల స్థూల శరీరం వచ్చింది. స్థూల శరీరాన్ని తీసేసినంత మాత్రం చేత అయిపోలేదు, సూక్ష్మ శరీరాన్ని కూడా తీయాలి. దాంతో కూడా సరిపోలేదు, కారణ శరీరాన్ని కూడా తీయాలి. కారణ శరీరాన్ని కూడా తీసిస్తే తన స్వరూపం ఏదో, తన స్వరూపం ఎక్కడ ఒక చిత్రం ఉందండి. కారణ స్వరూపాన్ని కూడా తీసేసిన తర్వాత మహాకారణం ఉంది. మహాకారణం అంటే తెలివి. మనందరికి తెలివి ఉంది కదా, ఆ తెలివికి మహాకారణం అని పేరు. ఇంత అనర్థానికి మన తెలివే కారణం. ఏమర్థమైందా? తెలివికి ఆత్మ గురించి తెలుసు, పరమాత్మ గురించి తెలుసు, బ్రహ్మం గురించి తెలుసు, దేవుడిని తెలుసుకోవడానికి ఇష్టపడదు తెలివి. తెలివికి ఏం తెలుస్తుంది? వస్తువును తెలుసుకుంటుంది, ప్రకృతిని తెలుసుకుంటుంది, ప్రకృతి జనితమైనటువంటి పదార్థాన్ని తెలుసుకుంటుంది. అంటే తెలివికి దేవుడి గురించి తెలుసుకునే తెలివి లేదు దానికి. తెలివిని దేవుడేపికి తిప్పితే వెంటనే పడుకుంటుంది. ఏమన్నా అర్థమైంది మీకు? తెలివిని లోపల ఉన్నటువంటి ఆత్మవైపుకి తిప్పేమనుకోండి, ఆత్మవైపుకి తిప్పగానే తెలుగు పనిచేయదు, తెలుగు పడిపోతుంది. అప్పుడు కేవలం ఆత్మ మాత్రమే మిగులుతుంది.
అంటే ఇప్పుడు ఏమర్థమైంది మనకి? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం. ఇదంతా దాటాలి. ఓర్పు కలిగి, సహనం కలిగి, ఎక్కడ ఆవేశపడకుండా, కంగారు పడకుండా, నిదానంగా విచారణ చేస్తూ, సాధన చేస్తూ, జాగ్రత్తగా ప్రయత్నం చెయ్యాలి. ఈ రకమైనటువంటి సాధకుడికి అపరేయమిత సన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యహేదం దార్యతే జగత్. 5వ శ్లోకం ఏం చెప్పారండి ఇక్కడ? అపరేయమిత స్తన్యం అంటే స్థూల శరీరం దగ్గర నుంచి, అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు, పంచ విషయాలు, పంచ ప్రాణాలు, ఇవన్నీ ఏదైతే ఉందో ఇదంతా కూడా అపరా ప్రకృతి. ప్రకృతి 2 రకాలు. దేవుడికి 2 భార్యలు ఉన్నట్టు 2 ప్రకృతులు, అపరా ప్రకృతి, పరా ప్రకృతి. అపరేయ మితత్వన్యం ప్రకృతిం విద్ధి మే పరాం. ఈ అపరా ప్రకృతి, పరా ప్రకృతి. పరా ప్రకృతిని ఆయన్ని ఆశ్రయించుకుని ఉందట. పరాప్రకృతి జీవభూతాం మహాబాహో. ఇక్కడ మనం ఇంతమంది ఉన్నాం. ప్రపంచంలో ఇంకా రకరకాల 84 లక్షల జీవరాశులు ఉన్నారు కదా. అందరి శరీరాల్లోని తెలివి ఉందా? ఆ తెలివికే మహాప్రకృతి అని పేరు, దానికే పరాప్రకృతి అని పేరు. తెలివి పరాప్రకృతి, పరా ఉత్కృష్టమైనటువంటి, మాలిన్యంతో కూడింది కాదు. అపరాప్రకృతితో మలినమైనటువంటిది. పరాప్రకృతి శుద్ధమైనది, అపరాప్రకృతి మలినమైనది. జీవభూతాం మహాబాహో. జీవభూతం అందరిలోనూ ఉన్నటువంటి జీవుల యొక్క సముదాయానికి జీవభూతాం మహాబాహో యయేదం దార్యతే జగత్. జగత్తును ఎలా ధరించాడో చెప్తున్నాడండి. బాగా గమనించండి. ఈ చాలా సీక్రెట్ పదాలు. భగవంతుడే మన అందరినీ నడుపుతున్నాడు. మన కష్టాలన్నీ సుఖాలకి కష్టాలకి ఆయనే కారణం, మన కర్మలకు ఫలితాన్ని ఇస్తున్నాడు అంటున్నారు కదండి. ఎలాగ మనల్ని నడుపుతున్నాడో, దేనిని పట్టుకుని నడుపుతున్నాడో చెప్తున్నాడు ఇక్కడ. జీవభూతాం మహాబాహో యయేదం దార్యతే జగత్. జగత్తుని ఆయనే కదా కలుపుతున్నాడు, ధరించి తిప్పుతున్నాడు కదా. దార్యతే జగత్తు. జగత్తుని అంతటిని ఎలాగ పట్టుకుని నడుపుతున్నాడు? జీవుల్ని పట్టుకుని జీవుల చేత నడుపుతున్నాడు. జీవుల్ని ఆయన పట్టుకున్నాడండి. జీవుల్ని పట్టుకుని జీవుల చేత సమస్త ప్రపంచాన్ని నడుపుతున్నాడు. అంచేది ఇప్పుడు జీవుడి జగత్తును వదలడు, జీవుడిని ఆయన వదలడు. జీవుడిని పట్టుకుని సమస్త జగత్తుని. ఈ ప్రకృతి అపరా నీచమైంది, ఇది శుద్ధమైంది కాదు. జీవుడు దేన్ని పట్టుకున్నాడు? అపరా ప్రకృతిని పట్టుకున్నాడు. అపరా ప్రకృతి ఇది మన శరీరాలే, మన మనసే, మన సంసారమే, మన తల్లిదండ్రులు, మన భార్యాభర్తల్లో ఏదేది నేను నాది అంటున్నామో ఇదంతా కూడా అపరా ప్రకృతి. దీనికి మనమే ఏదో విలువ పెట్టుకుని నేను గొప్ప, మీకంటే నేను ఎక్కువ, నేను అలాగా, నేను ఇలాగా, నేను ధనవంతుని, నేను చదువుకున్నాను, బలవంతుని. ఇదంతా ఏంటండి? ఇది ఒక మహామాయ. ఈ మాయ అంతా దేంతో? తెలివి. ఎవరికి ఎక్కువ తెలివి పెరుగుతుందో అంత ఎక్కువ నష్టపోతూనే ఉంటాడు. తెలివి పెరిగితే ప్రపంచం అంతా తెలుస్తుంది. అయ్యో వాడు చాలా తెలివైనోడు అంటుంటాం కదండి. తెలివైనోడికి ఏం తెలుస్తుంది? విచిత్రం ఏంటండి? తెలివికి ప్రపంచమంతా దాసోహమే. ఏనుగును కూడా, సింహాన్ని కూడా స్వాధీనపరిచేసుకుంటున్నారు కదా. దేనితో? బలంతో. అది దేనితో? తెలివితోటి కదా. ఈ తెలివిని ప్రపంచం వైపుకి తిప్పితే తెలివి పెరిగిపోతూ ఉంటుంది. మీరు పాటలు, పద్యాలు, శ్లోకాలు చదువుతున్నారు అనుకోండి,
కంఠస్థమైపోయి తెలివి పెరిగిపోతుంటుంది. నాకు ఆ పుస్తకం చదివాను, నేను ఆ శ్లోకాలు చదివాను, ఈ శ్లోకాలు చదివాను అంటుంటాడు. నాకు అన్నీ వచ్చు, నాకు అన్నీ తెలిసి అంటుంటాడు. నిజమే. ఎందుకని? తెలివికి సంబంధించిన విషయం ఏదండి? ప్రకృతి. తెలివిని ఉపయోగించి ప్రపంచాన్ని తెలుసుకోవచ్చు. దేవుడేపుకి తిప్పండి, దేవుడేపుకి తిప్పేటప్పటికి తెలివి పడిపోతుంది. తెలివి పడిపోయినటువంటి తిత్తి దేవుడు. ఇప్పుడు సంపెంగ పువ్వు ఉంది, ఎప్పుడన్నా చూసారా మీరు? అన్నిటిలోకి వెళ్ళి మకరందం తీసుకొస్తుంది తేనెటీగ. సంపెంగ పువ్వులో తేనె కూడా తీసుకురావచ్చు కదా, అందులో తేనె తీసుకురాదు. ఎందుకని? అందులోకి వెళ్ళి తేనె తీద్దారనుకుంటే వెంటనే చచ్చిపోతుకుంటాం. ఈగ అన్నిటి మీద పోతుంది కదండి, మనం తినేదాని మీద, పెంట మీద, తిని భోజనం మీద, పదార్థం మీద, ప్రసాదం మీద, నిప్పు మీద కూడా ఆలోచన కదా. వాళ్ళతేనో సేమ్ టు సేమ్ అంతే. తెలివి దేవుడేవికి తిప్పదు, మీరు ఎంత ప్రయత్నం చేసినా సరే. ఎందుకంటే దేవుడేవికి తిప్పితే తెలివి తెల్లదు. ఇంకా తెలివి పెరగాలంటే ఏం చేయాలి? బయటికి తిప్పండి, బాహ్యానికి సంబంధించినటువంటి ప్రపంచ వస్తువులను తెలుసుకోండి. తెలుసుకుని తెలుస్తానే ఉంటుంది. ఎందుకని? ఇది ఒక పెద్ద ప్రపంచం, అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి, అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ చదువులు గట్ట ఏంటయ్యి? తెలివితో విషయాలను తెలుసుకోవటమే. ఎంత ఎక్కువ బాగా తెలుసుకుంటే అంత తెలివైనవాడు అంటుంటారు. దేవుడి దగ్గరికి వెళ్ళటానికో ఇప్పుడు సాధన 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 అంటున్నాం. ఏం చేస్తున్నాం మనం? లోపలికి మీరు చెప్పినట్టుగా శ్వాస మీద మనసు పెట్టి మాకు ఏం తెలుస్తలేదండి అంటున్నారు కదా. ఎందుకని? ప్రపంచ విషయాలు అయితే తెలుస్తాయి, కానీ లోపల విషయం ఎలా తెలుస్తుంది? తెలివికి తెలదు, మనసుకి కూడా తెలదు. మనసులో ఏముంది? తెలివి ఉంది. మన మనసును కనుక దేవుడేపుకి తిప్పితే మనసులో ఉన్నటువంటి తెలివి కూడా దేవుడేపుకి తిప్పితే అప్పుడు మనసు ఆగిపోతుంది. తెలివిని డైరెక్ట్గా మనసు నుంచి తీసేసి దేవుడేపుకి తిప్పడం సాధ్యం కాదు. మనసుని ఎటేపుకి తిప్పితే అటేపుకే తెలుస్తుంది. అంటే ఎందులో ఉంది తెలివి? మనసులో ఉంది, బుద్ధిలో ఉంది, చిత్తంలో ఉంది, అహంకారంలో ఉంది. ఇందాక చెప్పినటువంటి భూమి, జలము, అగ్ని, వాయువు, ఈ ఇంద్రియాలు ఉన్నాయి కదా, అందులో తెలివి లేదు. కర్మేంద్రియాలు ఉన్నాయి, తెలివి లేదు. శరీరం ఉంది, తెలివి లేదు. ప్రాణాలు ఉన్నాయి, తెలివి లేదు. మరి ఏముంది? బలం ఉంది, శక్తి ఉంది, రూపం ఉంది, ఆకారం ఉంది. జ్ఞానేంద్రియాల్లో తెలివి ఉంది, అంతరేంద్రియాల్లో తెలివి ఉంది. జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు సత్వగుణంతో నిర్మితమైనవి. కర్మేంద్రియాలు, ప్రాణాలు రజోగుణంతో నిర్మితమైనవి. 25 తత్వాలతో కూడుకున్నటువంటి శరీరం తమోగుణంతో తయారైంది. తమోగుణ రజోగుణాలతో తయారైనటువంటి వస్తువులు అపర ప్రకృతి. అందులో జ్ఞానం లేదు, తెలివి లేదు. సత్వగుణంతో నిర్మితమైనటువంటి జ్ఞానేంద్రియ, అంతరేంద్రియాల్లోనే ఇప్పుడు కన్నుతోటి చూడగానే ఆ వచ్చే వ్యక్తి ఎవరో తెలుస్తుంది కదా. ఎక్కడో మాట్లాడేటటువంటి కేకలు విని ఆ కేకలు మనోడు ఇలాగున్నాయేటి అంటాడు. మాట మనిషికి అనిపించలేదు, కానీ ఆ శబ్దాన్ని బట్టి ఆ శబ్దం ఎవరి నుంచి వస్తుందో గమనిస్తున్నాడు కదా. అంటే శ్రోత్రేంద్రియం ద్వారా వినినటువంటి శబ్దాన్ని కనిపెట్టేస్తున్నాడు, రూపాన్ని కనిపెడుతున్నాడు, వాతావరణంలో ఉన్నటువంటి వాసనని కనిపెడుతున్నాడు, రుచిని కనిపెడుతున్నాడు. ఇక్కడ చల్లగా ఉందా, వేడిగా ఉందా ఎలా తెలుస్తుంది? వీటికి జ్ఞానేంద్రియాలు అని పేరు. అంటే శ్రోత్రేంద్రియము, స్వగేంద్రియం అంటే చర్మం, చక్షురేంద్రియము, జీవహేంద్రియము, గ్రహణేంద్రియం. ఇందులో జ్ఞానం ఉంది. ఈ స్వతహాగా జ్ఞానకరమైన వస్తువులు కాదు, సత్వగుణంతో కూడినటువంటి వస్తువులు. అందువల్ల పరమాత్మ యొక్క ప్రకాశం దీంట్లో ప్రకాశించింది. అంటే నీటిలో సూర్యుడు ప్రతిబింబించినట్లుగా సత్వగుణంతో నిర్మితమైనటువంటి ఏ వస్తువులు ఉన్నాయో వాటన్నిటిలోని కూడా ఆ లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపం ప్రతిబింబిస్తుంది.
మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవి కూడా సత్వగుణ జనితాలు. వాటిలో కూడా ప్రతిబింబించు అంచేత ఇప్పుడు ఇవన్నీ జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలలో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం వాటి యొక్క స్వయం ప్రకాశం కాదు, అందులో ఎవరో ప్రకాశం ఇందులో ప్రతిబింబించుంది. అంటే స్వచ్ఛమైనటువంటి శుద్ధమైనటువంటి వస్తువు అయితేనే ఇంకొక ప్రతిబింబం అందులో కనపడుతుంది. మలినం ఉంటేనో అద్దం నిండా మసి పూసారనుకోండి, ప్రతిబింబం కనిపించదు. జలం నిండా బురద కలిపేసారనుకోండి, ప్రతిబింబం కనిపించదు. స్వచ్ఛంగా ఉంటేనో ఇప్పుడు ఆ జలంలో మట్టి కలిపితే ఏమవుతుంది? అట్టి మాదిరిగా మన సత్వగుణజనితమైనటువంటి ఈ జ్ఞానేంద్రియ, అంతరేంద్రియాల్లో భౌతిక సంబంధమైనటువంటి విషయాదులని ఎంత ఎక్కువగా ప్రవేశపెడుతూ ఉంటామో మన తెలివి అంత తగ్గిపోతూ ఉంటుంది. అందులో ఉన్నటువంటి ఫిల్టర్ చేసి మాలిన్యాన్ని అంతటిని తగ్గించున్నాం అనుకోండి, మనం చక్కగా ప్రతిరోజు కొంత సమయాన్ని సాధన చేస్తున్నాం అనుకోండి, మన సాధన అంతా ఏంటి? ఫిల్టర్ చేయటం. అంటే మన మనసులో ప్రవేశించినటువంటి భౌతిక సంబంధమైనటువంటి విషయాల్ని కొద్ది కొద్దిగా ఫిల్టర్ చేస్తున్నాం, తీసేస్తున్నాం. బాహ్యంగా దేవాలయాలంబడా తిరుగుతూ, ఊళ్ళంబడా తిరుగుతూ చేస్తున్నాం అనుకోండి, ప్రవేశపెడతాం. అదే ధ్యానంలోకి వెళ్ళినప్పుడు, అంతర్ముఖ వృత్తిలోకి వెళ్ళినప్పుడు కొంచెం తీసేస్తున్నాం. ఈ రకంగా తీసేస్తే ఏమవుతుంది? మాలిన్యం అంతా అణిగిపోయి శుద్ధమైనటువంటి స్వరూపం మిగులుతుంది. అప్పుడు ఉన్న వస్తువు ఏదో ఉన్నది ఉన్నట్టుగా హాయిగా, సుఖంగా, ఆనందంగా గోచరమవుతుంది. ఈ రకమైనటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉందో, ఈ ఆత్మస్వరూపమే ఈ తెలివిని ఆశ్రయించుకుని, మనసుతో కూడినటువంటి తెలివిని ఆశ్రయించుకుని మన వ్యవహారాలన్నీ నడుపుతున్నాం. ఈయన వెనకాల, ఈ తెలివికి వెనకాల ఈయనున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎక్కడున్నాడు? తెలివికి వెనకాల ఉన్నాడు. ఆయనకి ఎదురుగుండగా మనసు ఉంది, దాంట్లో తెలివి ఉంది. తెలివితో కూడినటువంటి మనసు ఏం చేసింది? బయటికి వచ్చింది. ఎలాగొచ్చింది? కంటి ద్వారా వచ్చి రూపాలను చూసింది, చెవి ద్వారా వచ్చి శబ్దాలని, ఇలా ఒక్కొక్క ఇంద్రియం ద్వారా వచ్చి ఒక్కొక్క విషయాలను తెలుసుకుంటుంది. అలా తెలుసుకున్నటువంటి విషయ సముదాయాన్ని అంతటినీ కలిపి ప్రకృతి. ఈ ప్రకృతి అపరా ప్రకృతి. ఈ అపరా ప్రకృతి ఎలాంటిదంటే మలినమైనటువంటిది, శుద్ధమైనటువంటిది కాదు. సుఖాలను కలిగించదు, ఇబ్బంది కలిగితే ఉంటుంది. అంచేత దీన్ని మనం వదిలి పరాప్రకృతిని ఆచరించాలి. పరాప్రకృతిని ఆచరించడం అంటే దేవీ భాగవతంలో దేవిని ఆరాధించడం అన్నమాట. అంటే పురాణాల్లో దేవిని, అమ్మవారిని ఆరాధించింది అంటారు కదా, దానికి ఒక మతం, దానికి అనేక పేర్లు పెట్టి ఆరాధింపజేశారు. జత శుద్ధ సాత్విక ప్రకృతి దేవి, దీన్ని ఆసురీ ప్రకృతి, పరాప్రకృతి, దైవీ ప్రకృతి. ఈ అపరా ప్రకృతిని ఆసురీ ప్రకృతి అని కూడా చెప్పారు ఇక్కడ. ఆసురీ ప్రకృతి అంటే రాక్షసి. ఆసురి అంటే ఎవరండి? రాక్షస గుణాలు కలిగినటువంటిది. రాక్షసి భయపెడుతూ ఉంటుంది. అంటే మన మనసు, మన తెలివి బయటికి తిరిగినంతసేపు చిన్నది ఏదన్నా కలిగేదెవడికి అడ్డుపోతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. లోపల తిరిగి మనసు శుద్ధమైంది అనుకోండి, సహజ సిద్ధమైనటువంటి నీ తిథి గోచరమైంది అనుకోండి, అంత భయపడ్డాడు. ఎందుకని? యథాతథంగా ఎలా జరుగుతుందో తెలుస్తుంది. ఇతను ప్రకృతి మీద ఆధారపడిపోయాడు కానీ పరమాత్మ వైపుకి తిరగలేదు. అందుచేత ఏతజ్జోనీని భూతాని సర్వాణి చుపదారయ. ప్రతి ఒక్కడు కూడా ఏతజ్జోనీని భూతాని సర్వాణి చుపదారత. నువ్వు నేను కాదు, అందరూ అంతే. అందరూ కూడా ఏతజ్జోనీని భూతాని సర్వాణి చుపదారయ. ఈ రకంగా బయటికి తిరిగి బాహ్య సంబంధమైనటువంటి వస్తువుతో అనేకమై ఉన్నారు. అలాగే ఎంతవరకు అయితే ఉంటారో అంతవరకు కూడా
పుడుతూ సస్తూ సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఈ లోకము ఆ లోకము ఈ జన్మ ఆ జన్మ నువ్వెన్ని అయితే చెయ్యి. పుణ్యకర్మలు చేస్తే నీకు పుణ్యం వస్తుంది, పాపకర్మలు చేస్తే పాపం వస్తుంది. ఏ దేవతల్ని దేవుళ్ళని ఆరాధిస్తే నీ అంతఃకరణ శుద్ధం అవుతుంది, దానివల్ల కూడా పుణ్యం వస్తుంది. కానీ ఏం తెలియాలి? అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రళయస్తద. ఎక్కడున్నాడు అతను? ఎంత లోపలికి వెళ్ళాలి? ఇప్పుడు మనం ఏదో ఏ తిరుపతో ఇంకోటి ఏదో పెద్ద దేవాలయానికి దర్శనానికి వెళ్ళామనుకోండి, ఎదురుగుండగా రా బాబు ఇంకెక్కడ ఉన్నామని చెప్పి ఎదురుగుండకి ఇంత తోపుడు లేకుండా ఇంత గొడవ లేకుండా ఎదురుగుండకి పెట్టేచ్చు కదండి. ఎలాగానే అక్కడి నుంచే చూసి ఓకే వెళ్ళొస్తామని చెప్పేసి వచ్చేద్దాం కదా, చక్కగా దర్శనం చేసుకుని. ఏంటి ఆ లైన్లు ఏంటి, ఆ తోపుడేటి, ఆ గొడవ ఏంటి, ఎందుకంటే అంత బాధ? ఎక్కడ పెట్టారు? ఎన్ని గుమ్మాలు తట్టాలి, ఎన్ని కొండలు ఎక్కాలి, ఏంటిది? ఎక్కడో ఎన్నో 7 కొండలు ఎక్కి 7 గుమ్మాలు దాటి లోపల ఉన్నవాడిని చూసి రావాలి. అట్టి మాదిరిగా ఇవన్నీ దాటుకుని వెళ్ళాలి. ఎక్కడ? ఇంకెక్కడ ఉన్నాయి కొండలు, ఈ ద్వారాలు దాటాలి, ఈ కొండలు ఎక్కాలి, ఈ లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రళయస్తద. ఇదంతా ప్రభవ అంటే, ప్రభ అంటే ప్రకాశింపజేయటువంటి ప్రభవ. ఈ జగత్తునంతటిని కూడా అక్కడుండి ఆ లోపల నుండి ఇదంతా ప్రకాశింపజేస్తుంది. దేన్నంతటిని? మొత్తం అంత జగత్తునంతటినీ కూడా నామరూపాలతో కూడుకునేటువంటిదంతా కూడా ప్రకాశింపజేస్తూ ఏం చేస్తున్నాడు? పుట్టించి ప్రళయస్తదా, నిరంతరము పరిణామం చెందుతుంది. ప్రళయస్తద. ప్రళయం అంటే ఏంటండి? మనిషి చనిపోవటం ప్రళయం. పుట్టాడు కదండి, చక్కగా ప్రకాశవంతంగా మొహం కలకల్లాడిపోతూ నేను వచ్చాను, నేను వెళ్ళాను, నేను ఇది చేసాను, నేను అది చేసాను అని చెప్పేసి అంత హాయిగా ఎలా ప్రకాశిస్తున్నాయి ముఖాలు? ఎవడు ప్రకాశింపజేస్తున్నాడు? వెనకాల ఎవడో ఉన్నాడు లోపల. లోపల ఉన్నటువంటి వాడి ప్రకాశంతో ఇది ప్రకాశిస్తుంది, కానీ బయట ఉన్నటువంటి వస్తువుతో ప్రకాశించడం లేదు. మన శరీరం దేనితోటి ప్రకాశిస్తుంది? మన మనసు దేనితోటి ప్రకాశిస్తుంది? మన ఇంద్రియాలు దేనితోటి ప్రకాశిస్తున్నాయి? లోపల ఏదో ఉంది, దాన్ని మనం గమనించలేదు, దాన్ని కనిపెట్టడం లేదు. ఈయన ఎక్కడున్నాడు? ఏతజ్జోనిని భూతాన్ని సర్వాణి చుబదారియ. నిన్ను నన్ను కాదు, సర్వాణి చుబదారియ. అన్నిటినీ ఆయనే పట్టుకుని ధరించి అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నాడు. ఇవన్నీ కాకడాలని వెలిగింపజేస్తున్నాడు అంటే ఆయన ఎక్కడ ఉండాలండి? లోపల ఉన్నాడు. దేవుడు బయట ఉన్నాడా? బయట ఉన్నవాడు వచ్చి మిమ్మల్ని ప్రకాశింపజేస్తున్నాడా? మీకు ఎందుకు తెలుస్తలేదు? శాస్త్రం ఇంత స్పష్టంగా ఇంత వివరంగా నీ లోపలుండి నీ శరీర ప్రాణ మానసాదులన్నిటినీ ప్రకాశింపజేస్తున్నానని చెప్తుంటేనే ఇవాళ మన మనసు సంకల్ప వికల్పాలు చేస్తుందంటే ఎవడు ఉండడం వల్ల? నీ కన్ను ప్రపంచాన్ని చూస్తుందంటే ఏ కాంతి వల్ల? ఆ కంటికి ఆ కాంతి ఎక్కడది? ఆ చెవికి ఆ శబ్దం గ్రహించేటటువంటి శక్తి ఎక్కడది? నీ నాలుక ఆ ఋషిని గమనించడానికి ఆ శక్తి ఎక్కడది దానికి? ఈ రకంగా ప్రతి ఇంద్రియానికి ఆ వెనకాల ఉన్నటువంటి ప్రకాశంతో సర్వాణి చుబదారయ్య అన్నిటినీ కూడా ధరించి వాటన్నిటికీ ప్రకాశాన్నిచ్చి పుట్టించి లయం చేస్తున్నాను అన్నాడు. ఇక్కడ ఈ మాట మనకి ఏమనిపిస్తుందంటే అన్నీ ఆయనే పుట్టించి ఆయనే చేస్తున్నాను అంటున్నాడు కదా, ఇంకా మనకి కర్మ ఎందుకు రావాలండి? ఇక్కడ కొంచెం నిలబడి బాగా ఆలోచించండి. ఎందుకు రావాలి అసలు? మనకి కర్మ ఎందుకు చేస్తున్నాడు? కర్మ ఎందుకు వస్తుంది? మన వెనకాల ఉన్నామని గమనించడం లేదు, మనం చేస్తున్నాం అంటున్నాం కదా. అంటే మనం ఆయన ఏ ప్రకాశాన్ని ఏ శక్తిని నీకు ఇచ్చాడో ఆయన్ని ఆ ప్రకాశాన్ని ఆ శక్తిని ఉపయోగించి ఆయన కనిపెట్టాలి, ఆయన దర్శించాలి, ఆయన సాక్షాత్కరింపజేసుకోవాలి. ఎక్కడున్నాడు ఆయన? ఎన్నాటికి లోపల ఉన్నాడు, ఎంటిని ప్రకాశింపచేస్తున్నాడు. అంటే ఇది స్పష్టంగా కనపడుతుంది. నీ కన్ను ఇలా చూడగలుగుతుందంటే ఈ కంటి ద్వారా వెళ్తే ఆయనే ఉన్నాడు. ఈ కంటికి ఆ ప్రకాశం అయిందే. నాకు కనిపించడం లేదండి అంటున్నాం, కానీ ప్రతి దాని వెనకాల ఉన్నవాడు ఆయనే. తోలు బొమ్మలాటల వెనకాల ప్రతి బొమ్మని ఆడించేవాడు ఆయనే.
అట్టి మాదిరిగా మన సర్వేంద్రియాదులకి, కదలికకి కానీ, ప్రకాశానికి కానీ, తెలుసుకోవడానికి కానీ అన్నిటికీ కూడా ఆయన సహకారమే. కానీ ఆయన్ని వదిలేసి బయట ఎక్కడో ఉన్నటువంటి వాడిగా ఎవడో వచ్చి ఎక్కడో వచ్చి చేస్తాడు అన్నట్టుగా చూస్తున్నాం. అంచేత యతజ్జోనీని భూతాని, మనుషులే కాదు, పశువులే కాదు, సమస్త జీవరాశి కూడా సర్వాణి ఉపదారయ, అన్నిటినీ ఆయనే పట్టుకుని అన్నిటికీ ప్రకాశాన్ని ఆయనే ఇస్తున్నాడు. ఆయన ఇచ్చేటటువంటి ప్రకాశాన్ని అనుసరించి మనం ఏం చేస్తున్నాం? ఈ విషయం మనకు తెలియక ఆయన ఎవరింతకనే అన్నిటికీ వెనకాలండి అన్నిటికీ ప్రకాశాన్ని ఇచ్చి ఆయన ఎవరో? మన స్వరూపం, మన ఆత్మ. అంతేగాని ఆయన ఒకడు మనం ఒకడు ఇద్దరు లేవు అక్కడ. ఆయననే మన లోపల ఉండడం వల్ల ఆత్మ అన్నారు, అందరిలోనే ఉండడం వల్ల పరమాత్మ అన్నారు. ఈ రకంగా ఆత్మ పరమాత్మ, దీనినే నిర్గుణ బ్రహ్మము, సగుణ బ్రహ్మము అంటారు. సగుణ బ్రహ్మం అంటే గుణాలతో కూడుకున్నటువంటి, నామరూపాలతో కూడుకున్నటువంటి వస్తువు అంతా కూడా ఆయన్నే ఆశ్రయించుకుని ఆయన ద్వారానే నిలబడి వచ్చి పోతా ఉంది. ఇవన్నీ దాటిన తర్వాత ఏది ఉందో తెలుసుకుంటే నిరాకార నిర్గుణ బ్రహ్మం. నిరాకార నిర్గుణ బ్రహ్మమును ఎవడైతే ఉపాసన చేస్తాడో వాడికి కర్మ నశించి మోక్షం పొందుతాడు. నిరాకార నిర్గుణ బ్రహ్మమే మన స్వరూపం. మన స్వరూపము అని ఎందుకు అనవలసి వస్తుంది అంటే, ఈశ్వరుడు ఉన్నటువంటి ఆ నిరాకార నిర్గుణ బ్రహ్మానికి పరమాత్మని, జీవనులు ఉన్నటువంటి ఆ నిరాకార నిర్గుణ బ్రహ్మమునకు ప్రత్యేగాత్మని. అంటే ప్రత్యేగాత్మని ఆవహించినటువంటి వస్తువును తొలగితే ప్రత్యేగాత్మ, పరమాత్మని ఆవహించినటువంటి వస్తువును తొలగితే ఆ వస్తువును తొలగించాలి. ఇక్కడ ఈ వస్తువును తొలగించాలి. రెండు వస్తువుల్ని తొలగించినప్పుడు పరమాత్మ ప్రత్యేగాత్మల ఏకత్వమే బ్రహ్మం. దీనికి నిర్గుణ బ్రహ్మం అని పేరు. నిర్గుణ బ్రహ్మమే వస్తువు ఆవహించి ఉండడం వల్ల సగుణమైంది. ఏది ఆవహించి సగుణమైందో దాన్ని తీసేస్తే నిర్గుణమైంది. అలా తీయకుండగా దానితోటి కలిపి దానితోటి ఆరాధన చేస్తే సగుణోపాసన. అంటే అప్పుడు ఏమైంది? దేవుడు ఉన్నాడు, దేవుడిని ఆవహించినటువంటి వస్తువు కూడా ఉంది. రెండింటినీ కలిపి ఉపాసన చేస్తే ఏమవుతుంది? పుణ్యం వస్తుంది. దానివల్ల జన్మ, మళ్ళీ స్వర్గము, ఇంకోటి ఏదో వస్తుంది. దీన్ని తొలగించి లోపల ఉన్నటువంటి దాన్ని ఉపాసన చేస్తే మోక్షం వస్తుంది. రెండింటికి ఆయనే, కానీ మన భావన తేడా. నీకు పుణ్యం రావాలన్నా, అది మోక్షం రావాలన్నా నువ్వు దేవుణ్ణి ఎలా ఆరాధించాలో నీకు తెలియాలి. ఈ రకంగా దేవుణ్ణి ఆరాధించి నిరాకార నిర్గుణ పరమాత్మను ఎవడైతే ఆరాధించాడో అటువంటి వాడికి జనన మరణాలు లేదు. మోక్షం అంటే ఏమీ లేదండి, మన స్వరూపం మనకు తెలియటమే మోక్షం. మన స్వరూపం ఆత్మ. అంచేత మత్త పరతరం నాణ్య కించిదస్తి ధనంజయ. అణువు కూడా కదలదు ఆయన లేకుండా. మొత్తం అంతా ఆయన అడుగు నుండి ఈ విశ్వానికి అంతటికి కూడా. ఇంకొక విషయం ఏంటంటే అండి, మత్త పరతరం నాణ్య కించిదస్తి ధనంజయ మై సర్వమిదం పురోతం సూత్రేమని గణాయవ. ఇక్కడ ఇంకేప్పుడు దాకా ఏం చెప్పాడు? లోపల ఉన్నానన్నాడు, లోపల నుండి అన్నింటినీ ప్రకాశింపజేస్తున్నాను. ఇప్పుడేమంటున్నాడు? లోపల ఒక భాగము, పైనుంచి ఒక భాగము, రెండు భాగాలుగా రెండు చేతుల వైపులాగా పైనుండి లోపలుండి మత్త పరతరం నాణ్య కించిదస్తి ధనంజయ. ప్రతి వస్తువుకి నేను ఆ వస్తువుకి వెలుపులో ఉన్నాను, ఆ వస్తువుకి లోపల ఉన్నాను. ఎలా ఉన్నాడు? మై సర్వమిదం పురోతం. పూసల దండ గుచ్చేటటువంటి వాళ్ళకి ఆ పూసల లోపల దారం ఉంటుంది. అట్టి మాదిరిగా పూసల లోపల దారం మాదిరిగా లోపల వెలుపులు ఉన్నటువంటి దానికి బ్రహ్మం అని పేరు. లోపల ఉన్నటువంటి ఆ బ్రహ్మమునకు ఆత్మ అని పేరు. ఆత్మ బ్రహ్మం. మధ్యలో ఉన్నటువంటి దానికి ప్రకృతి అని పేరు. ఆత్మకే పరమాత్మకే, ఆత్మకే బ్రహ్మమునకు ఈ మధ్యలో ఉన్నటువంటి పంచభూతాలతో కూడుకున్నటువంటి ప్రకృతి సముదాయము ఇది ఒక పదార్థం.
ఇది ఎలాంటిది? ఆ లోపల ఉన్నటువంటి పైనుంచి ప్రకాశింపజేస్తుంది, లోపల నుంచి కూడా ప్రకాశింపజేస్తుంది. ఈ వస్తువు మాత్రం దేవుడు కాదు. ఏ వస్తువు? మనం ఏ వస్తువునైతే చూసుకుని నేను అనుకుంటున్నామో, ఇంతకీ భ్రాంతి ఎవరికి కలిగింది? మన లోపల ఉన్నటువంటి మన స్వరూపానికి తెల్లలేదు. ఇంతకీ దేవుడు అంటే ఇది అని సంగతి. దేవుడు ఇది, ఈ ఉపాధి నేను కాదు, ఇది ఒక ఉపాధి. ఇంద్రియాలతో గుణాలతో కూడుకున్నటువంటి ప్రకృతి సముదాయము. ఇది ఎలా వచ్చింది? కొండ ఎలాగొచ్చిందో విచారణ చేస్తే తెలుస్తుంది కదా. అట్టి మాదిరి శరీరం ఎలాగొచ్చిందండి? దానికి కూడా ముందు 2వ అధ్యాయంలోనే చెప్పేశాడు. ఏమని? భూమి, జలము, అగ్ని, వాయువు మొదలైనటువంటి అన్నాద్భవంతి భూతాన్ని. ఆకాశాద్ వాయు, వాయురగ్ని, రగ్ని రాప, రాపతి పృథివ్యం వసద, వాసదిపి అన్నారు. అన్నాద్భవంతి భూతాన్ని. ప్రాణికోటి ఎలా తయారైంది? ఆ తిన్నటువంటి అన్నం, జీర్ణమైనటువంటి అన్నం శరీరాదులలో బీజం ఏర్పడింది. ఆ బీజం నుంచి శరీరం వచ్చింది. అంటే అన్నం యొక్క వికారమే మన శరీరం. పుట్టిన దగ్గర నుంచి ఆ అన్నం తిని శరీరాన్ని ఉద్దుపడుతున్నాం. అది స్త్రీ రూపమో పురుష రూపమో ఏర్పడింది. దాని నుంచి మళ్ళీ ఇంకొక స్త్రీయో పురుషుడికో జన్మనిస్తుంది. ఇది ఒక పరిణామ క్రమం. ఇది ప్రకృతి నుంచి ప్రకృతి తయారవుతుంది. ఒక విత్తనాన్ని భూమిలో పాతేమనుకోండి, భూమి నుంచి ఆ విత్తనం చిన్న గింజ పెద్ద వృక్షం తయారై, అంతటి పెద్ద వృక్షానికి మూల కారణం గింజే కదా. గింజ తూర్చి ఎంత ఉంటుంది? అరగ్రాము కూడా లేదు. ఇప్పుడు బుద్ధి చెందినటువంటి వృక్షాన్ని చూసారనుకోండి, టన్నులు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? గింజల నుంచి వచ్చింది. ఆ బరువు అంతా దేన్ని తీసుకుంది? సారం భూమి నుంచి. అట్టి మాదిరి ఇప్పుడు మనకి 50 కేజీలు 60 కేజీలు 70 కేజీలు శరీరం వచ్చింది కదా. ఆ పురుషుడి నుంచి తయారైనటువంటి ఆ బీజం నుంచి ఇంత శరీరం అయిపోయిందా? పుట్టిన దగ్గర నుంచి శరీరానికి మనం అన్నపానాదులతో బాగా మేపుతున్నాం. అప్పుడు శరీరం బాగా తయారైంది, బలిసింది. ఈ బలుపు అంతా ఎక్కడిది? మనం తినడం వల్ల. ఏది తినడం వల్ల? పండ్లు, కాయలు, అన్నము మొదలైన అన్నాద్భవంతి పోతాను. అన్నంతోటే జీవిస్తుంది, అన్నంతోటే తయారైంది. అన్నం యొక్క పరిణామమే, అన్నం యొక్క వికారమే శరీరం. మట్టి యొక్క వికారం కొండ అయినట్లుగా అన్నం యొక్క వికారమే శరీరం. నువ్వెవరవు? అదే ఆ మట్టే కాదు. దీనికి వెనకాల ఉన్నటువంటి దీనికి జ్ఞానం లేదు కదా. దేనికి? శరీరానికి జ్ఞానం లేదు. చూడండి, ఆలోచించి చూడండి. శరీరం నేను అందో, నాకు ఫలానాది కావాలని కూడా అందో. కానీ ఆ శరీరాన్ని అయితే ఎవడైతే ధరించాడో వాడికి తెలుస్తుంది ఆ శరీరం యొక్క బాధ. శరీరానికి బాధ తెలదు, బాధ పెడుతుంది. కానీ శరీరం పెట్టే బాధని ఎవడు గుర్తిస్తున్నాడు? శరీరాన్ని ధరించినోడు. ఇప్పుడు ఏదంటే మీకు ఎవడో 100 కేజీలు ఏదో పదార్థం వస్తువు ఇచ్చాడండి, ధాన్యం ఏది ఇచ్చాడు పట్టుకోమని చెప్పేసి మోసుకు రావాలి. మోసుకు వచ్చేవాడికి బాధ ఎవడికి తెలుస్తుంది? మోసుకొచ్చేవాడికి తెలుస్తుంది బాధ. ఎందుకని ధరించాడు కదా. ఎందుకు అంత బాధను భరిస్తున్నాడు? ఆ వస్తువు నాకు పట్టుకెళ్ళి నేను ఉపయోగించుకుంటానన్న భావంతో. ఇది ఒక మూట కదా. ఈ వస్తువుని, ఈ బాధ నుంచి ఉపశమనం పొందాలి అంటే ఇంకొక ఎవడన్నా కాకేసి ఎవరైనా నేను మహిళ పోతున్నాను, ఇక్కడ వదిలిపోతే ఎవడన్నా పట్టుకుపోతాడు, అక్కడ దాకా కొంచెం సాయం చేయమంటే కూడా సాయం చేసేవాళ్ళు ఉంటారు. ఈ బాధ నుంచి సాయం చేసేవాడు ఉంటాడు. చూడండి, కావాలంటే మన శరీరంలో నా కడుపు నొప్పి కోంతులు పంచుకొని వాళ్ళు ఆయనకు వాళ్ళు ఆవిడ కుదరదు, వాడే పడాలి. అట్టి మాదిరిగా ఏ కర్మ అయితే చేసుకుని వచ్చాడో ఆ కర్మఫలాన్ని వాడే వదిలించుకోవాలి. అంతేగాని ఎవ్వరూ సహాయపడదు. కానీ భ్రాంతితోటి ఎవరెవరినో పోగొట్టుకుని వీళ్ళందరూ మనం సంపాదించిందంతా పోగొట్టి వాళ్ళకి ఇస్తున్నాం. అంటే వాళ్ళందరూ మనకి సాయం చేసేస్తారు అనుకుంటున్నారు. ఎవరు ఏ రకంగానే కూడా సాయం చేయాలి. బయట వ్యక్తులు బయట వస్తువుని సాయం చేస్తారు, కానీ
ఈ శరీరానికి సంబంధించినటువంటి మీ మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి వచ్చిందనుకోండి, కొంచెం మీకు ఎంతో నీకు వాళ్ళంత ఉపకారం చేశాను కదా, ఒక పూట తీసుకుపోయే బాబా నా భర్తకో భార్యకి ఇవ్వండి, తీసుకోగలరేమో. ఈయన ఇవ్వను లేడు, అతను తీసుకోలోనూ లేడు, ఎవడు వాడే పడాలి. అంచేది ఇప్పుడు ఎవరిని ఉద్ధరించుకోవాలి? ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. అంచేది పూర్తిగా మన స్వరూపాన్ని మనం మత్త పరతరం నాణ్యత్ కించిదచ్చి దానం చేయాలి. కించిత్తు కూడా ఇంకొకటి పంచుకోవడం కుదరదు, కించిత్తు కూడా తీసుకోవడం కుదరదు. ఎవడి కర్మఫలాన్ని వాడే అనిపించాలి. అందుచేత ఇప్పుడు మనం జ్ఞానం తెలుసుకుని యోగ మార్గం ద్వారా మన స్వరూపాన్ని పొందాలి అంటే అనాత్మ స్వరూపాన్ని వదులుకుంటూ వెళ్ళాలి. ఈ రకంగా రసోహం అప్సు కౌంతేయ ప్రభాస్మి చిచూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్దకే పౌరుషం ఋషు. ఈ రకంగా ప్రతి వస్తువులోనూ ఆ ప్రకాశానికి కానీ, ఆ రసానికి కానీ, ఆ కాంతికి కానీ, సూర్యుడిలో కాంతి, చంద్రుడిలో కాంతి, ఆ లోపల ఆత్మ ఉండబట్టే దానికి ఆ కాంతి ప్రతి వస్తువులోనూ కూడా. ఈ రకంగా ఈ శ్లోకాన్ని వచ్చేవారని చెప్పుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. అది ఆత్మబంధువులారా, చాలా చక్కగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఏదైతే తెలుసుకున్నామో ఆ లోపల ఉన్నటువంటి ఆ మణి, ఆ మాణిక్యం, ఆ రత్నం ఏదైతే ఉందో చైతన్య స్వరూపమైనటువంటి ఆనందాన్ని, ఆ బ్రహ్మానందాన్ని మనం దర్శించాలి. అనాత్మ అంతటిని కూడా వదిలించుకోవాలి, ఓడగొట్టుకోవాలి. ఏం చేయాలి, ఎలా చెయ్యాలో దానికి సంబంధించిందంతా ఇప్పటిదాకా చెప్పుకున్నాం. ఇప్పుడు చక్కగా ఇలా కూర్చొని ప్రశాంతంగా గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది గురు మంత్రం. ఇది ఒక్కసారి అనుకుని ఓం నమ శివాయ. ఇది పంచాక్షరి మంత్రం. దీనిని 3 సార్లు అనుకుని ఆ పైన ఏమీ అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటటువంటి ఆ శ్వాసను గమనించు ఏకాగ్రతగా లోపలికి చూడాలి. కంగారు పడకుండా ఆలోచన రహితమైనటువంటి మనసు కదలనటువంటి స్థితి లభించేదాకా అలా ఏకాగ్రతగా చూస్తూ ఉండాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను ఓం అనేదాకా అలా చక్కగా మనసును లోపలికి తిప్పుకొని కూర్చోండి. ఓం తత్సత్. ये